ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నేను ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో వేలకు వేల లాభాలు రావడానికి కారణం ఒక విధంగా నువ్వు బ్రహ్మాజీ అనయ్య. మేనేజర్ గా నువ్వు, అసిస్టెంట్ మేనేజర్ గా తను చేసిన కృషి వల్లనే మన వ్యాపారం అభివృద్ధి చెందిందని చెప్పాలి. అదేంటండి, ఏదో మాకు తోచిన పద్ధతిలో నడుపు పోతాను. కానీ ఏదో నా ఆనందం కొద్దీ ఈ డబ్బు కానుగ్గా ఇస్తున్నా. ఆ ఇచ్చేదేదో అమ్మాయి గారి చేత్తో ఇప్పిస్తే ఆనందంగా ఉంటుంది. నీ చేత్తో ఇయ్యమ్మా. ఇవ్వమ్మా. మిస్టర్ రాజారావు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, ఏమిటి మీరనేది? అరెస్ట్ కావాల్సినంత నేరం నేనేం చేశాను? ప్రతి వ్యాపారం పేరుతో మీరు మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తున్నారని మాకు తెలిసి మీ గోడం పైన రైడింగ్ చేశాం. అక్కడ మాకు ఇవి దొరికాయి. వీటికేమిటి మీ సమాధానం? ఘోరం, దారుణం. మా రాజారావు బాబు గారు స్మగ్లింగ్ చేయడమా? ఇందులో ఏదో కుట్ర ఉంది ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్, అబద్ధాలతో అన్యాయంగా నింద వేస్తే సహించేది లేదు. అయితే ఏం చేస్తారు? మిస్టర్ రాజారావు, నేరం చేసింది కాక పోలీస్ ఆఫీసర్ని నన్నే షూట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావేమో. ఏ నాటికైనా నువ్వు చట్టం చేతిలో దొరకపో, నీకు ఉరిశిక్ష పడ్డం ఖాయం. అయ్యో, ఇతను ప్రాణం పోయింది. ఒక్కసారి ఇది వినండి. మిస్టర్ రాజారావు, నేరం చేసింది కాక పోలీస్ ఆఫీసర్ని నన్నే షూట్ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావేమో. ఏ నాటికైనా నువ్వు చట్టం చేతిలో దొరకపో, నీకు ఉరిశిక్ష పడ్డం ఖాయం. చచ్చిపోతూ ఇన్స్పెక్టర్ గారు పలికిన ఆఖరి పలుకుల ప్రకారం నువ్వు హంతకుడు అని ఈ బుజ్జిమండ చెప్తోంది. దీన్ని తీసుకెళ్లి చట్టానికి అప్పగిస్తాను. అప్పుడు నువ్వు శాశ్వతంగా కటకటాల వెనకనే ఉంటావు. రే బ్రహ్మాజీ, దేవుళ్ళు అంటే రాజారావు బాబు మీద ఎంత బాండ వేశారు. నిన్ను నిన్ను నువ్వేం చేస్తావు? దొంగగాడిది పారిపోయాడు బాబు. బాబు, ఆ బ్రహ్మాజీ గారు మీకెంత ద్రోహం చేస్తాడనే కల్లో కూడా అనుకోలేదు బాబు. చించరమయ్య, ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు బాబు తిన్నగా. కానీ మీకేం ప్రమాదం లేదు బాబు. నేను ప్రమాదం రానేమను. బాబు గారు, మీరు అమ్మాయి గారిని తీసుకుని ఎవరైనా పారిపోండి బాబు. మిగతా విషయాలు నేను చూసుకుని. కానీ చించరమయ్య, ఇంటి దగ్గర నా భార్య. ఆ ఊరిని తమరు ఉత్తరం అయిన అమ్మగారిని తీసుకొని తిన్నగా తమ దగ్గర తీసుకొచ్చి అప్పచెప్పేస్తాను బాబు. మర్చిపోయాను, ఎందుకైనా మంచిది ఈ కాగితాల మీద 2 సంతకాలు చేసేయండి. అసలు ఈ మద్దతు జరిగిన ఈ తేదీ నాడు మీరు ఇక్కడ లేరని నేను నెమ్మదిగా రుజువు చేయించేస్తాను. మీకే గొడవ ఉండదు. చాలు బాబు, మీరు అమ్మాయి గారిని తీసుకుని అన్నీ బయలుదేరని చెప్తాను. అదమ్మా బాబు, అటు కాదు, ఇలా చెంచు, మనం అనుకున్నట్టే అయిందా? ఈ చెంచురామయ్య పథకం వేసాక మళ్ళీ ఫెయిల్ అవ్వడమే. ఇవిగో 2 ఉత్తరాలు. ఈ హత్య నేనే చేసి పారిపోతున్నాను అని ఒక ఉత్తరం తయారు చేస్తాం. ఆస్తిపాస్తులన్నీ మనకే దఖలు పరిచేసినట్టు 2వ ఉత్తరం. ఇక రాజ్యం మనది. మరి వీడి సంగతి చూడాలి. ఈ పుస్తకీ గారి సంగతి నేను చూసుకుంటాను.
అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచం మొత్తం మీద ఆడవారికి అందాన్ని ఇచ్చేది కుర్తా పైజమా, మిడ్డీ, మ్యాక్సీ, సెల్వార్ కమీజ్. ఇవేవీ కావు. ఆడతనానికి నిండుదనాన్ని ఇచ్చేది చీర మాత్రమే. ఆ చీరల తయారీలో కొత్త కొత్త డిజైన్స్ కనుక్కోవడానికి రవితేజ టెక్స్టైల్స్ ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. లేనిది కావాలని కోరుకోవటం ఆడవాళ్లకున్న అలవాటు. పొట్టిగా ఉన్నవాళ్ళు పొడవుగా కనపడాలని, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా కనపడాలని కోరుకుంటుంటారు. వాళ్ళ ఇష్టానికి సరిపడా తయారు చేయటం మన కంపెనీ ప్రత్యేకత. ఏ రకం ఆడవాళ్ళకి ఏ చీర బాగుంటుందో మనమే చెప్పాలి. ఎందుకంటే మనం మగవాళ్ళం గనక. పర్ఫెక్ట్లీ కరెక్ట్. వీ హ్యావ్ టు ఇంజెక్ట్ దిస్ ఐడియా ఇన్ టు దేర్ మైండ్. నా ఇప్పుడు మీరు ఒక అందమైన అమ్మాయిని చూడబోతున్నారు. ఈ అమ్మాయి పొట్టిగా ఉంది, సారీ పొట్టిగా కనపడుతుంది. ఇదే అమ్మాయి వేరే డిజైన్ చీర కట్టుకుంటే చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి పొడవుగా ఉంది. కేవలం డిజైన్ లో మార్పు వల్లే ఇది సాధ్యమవుతుంది. అలాగే ఇప్పుడు లావుగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఈ చీర కట్టుకోకుండా వేరే డిజైన్ చీర కట్టుకుని ఉండుంటే ఇదిగో ఇలా సన్నగా నాజుగ్గా కనపడుతుంటారు. సో ఫ్రెండ్స్, ఏ జాతి స్త్రీనైనా పద్మిని జాతి స్త్రీలా చూపించడమే మన రవితేజ టెక్స్టైల్స్ ప్రత్యేకత. కేవలం చీరలు తయారు చేయటమే కాదు, ఎక్కడ చూసినా మన చీరలే కనిపించాలి. మన చీరలు ఆడవాళ్ళ శరీరాలకు కాదు, వాళ్ళ మనసుకు చుట్టుకోవాలి. మన్నికకు అందానికి అన్ని చీరల్లోనూ నేను ఎన్నిక చేసేది రవితేజ చీరల్నే. అందుకు కారణం అవి ఆడవాళ్లకు కొత్త అందాల్ని, కొత్త శోభని కలిగిస్తాయి. కనుక రవితేజ చీరల్నే వాడండి. అద్దాలు దించండి, దించండి, అద్దాలు దించండి. ఆ మహత్తరమైన దృశ్యం చూసి ఆనందించండి. ఇదిగో తిమ్మాజీ, మన బోర్డులు కిందికి దిగిపోతుంటే అది నీకు మహత్తర దృశ్యంగా కనిపిస్తుంది. నిన్ను తాకాలయ్యా. మన బోర్డులు కిందకి దిగడం మాట అలా ఉంచు. ఆ రవితేజ గారి బోర్డులు మీదకి వెళ్ళిపోతున్నాయి. మీదకి వెళ్ళిపోనివ్వండి. ఆ బోర్డులు చూసే కడుపు నిండిపోతుంది. ఆ అక్షరాలు ఎంత ముచ్చలుగా ఉన్నాయండి. నోరు ముయ్యరా. మనం బొచ్చెలు చేత్తో పట్టుకుని అడుగు తినే రోజు వస్తున్నందుకు బాధపడక అపోజిషన్ వాళ్ళు అలా పొగుడతావే. ముందు కారెక్కు. నా మీద ఎగడం దేనికండి? ఆ రవితేజ గారి బిజినెస్ ఎలా దెబ్బతీయాలని ఆలోచించుకోవాలి కానీ నేను ఐడియా లేవునా? ఇద్దు గారు ముందు కారెక్కు. పోలింగ్ ఎదరుంది. దా దా. కోయంబత్తూరు నుంచి మన రా మెటీరియల్ వచ్చేసిందండి. వచ్చేసింది సార్. గుడ్. సార్, హలో, ఏమిటి చందా కోసం వచ్చారా? అవును సార్, మాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్. ఆటోగ్రాఫా? దేనికమ్మా? నేను దేశ నాయకుడిని కాను, సినిమా స్టార్ని కాను, స్పోర్ట్స్ మెన్ కాను. ఆఫ్టర్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్. మా ఆడపిల్లల్లో వాళ్ళకంటే మీకే ఎక్కువ పాపులారిటీ ఉంది సార్. మీ డిజైన్ శారీస్ అంటే మాకు చాలా ఇష్టం సార్. ఆటోగ్రాఫ్ సార్, ఆటోగ్రాఫ్ సార్. ఓకే ఓకే, చూడండి వీళ్ళకి కావాల్సిన డొనేషన్ పంపించండి. సార్, మీకు మ్యారేజ్ అయిందా సార్? అయిందమ్మా. ఆడవాళ్లకు మతిపోగొట్టే డిజైన్ సృష్టించే మిమ్మల్ని కట్టుకున్న ఆవిడెవరో చాలా అదృష్టవంతురాలు. రే రాముడు, రాముడు. అయ్యా, కరెంటు పోయి ఎంతసేపు అయింది? చాలా సేపు అయిందండి. బయటికి వెళ్ళిన అమ్మగారు తిరిగి వచ్చి ఈ కరెంటు పోవడానికి కారణం నేనే, నన్ను ఎక్కడ తిడతారో అని తెగ భయం వేస్తుందండి. అమ్మగారు ఇంట్లో లేరా? లేరండి. అమ్మగారు వాళ్ళ అమ్మగారితో కలిసి మన ఇంటికి వచ్చిన మహిళా మండలి అమ్మగారులందరినీ ఎంటేసుకుని మధ్యాహ్నం అనగా ఆడవాళ్ళ క్లబ్ లో ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయారండి. తనకెంతసేపు ఆ క్లబ్బులు, పార్టీలు, ఫంక్షన్లే తప్ప ఇల్లు, మొగుడు అనే ధ్యాసే ఉండదు. బావగారు,
ఇల్లు తన మొగుడనే ధ్యాస తనకు ఉండదు కాబట్టి మా చెల్లి ఆ 2 విషయాలు ఈ గోపాల్ది గ్రేట్గా అప్పగించింది. మీరు ఒంటరిగా ఉన్నారని బెంగ పెట్టుకోకండి, జంటగా నేను ఉంటాను. ఓ పచ్చమొట్టి ఇలా కొట్టండి. ఎందుకు కొట్టండి చెప్తాను. ఏంటండి చెప్పేది? బాబు గారు అలసిపోయి ఇంటికొస్తే కాఫీ తాగుతారా, టిఫిన్ తింటారా అని అడగడం పోయి ఆయన చెవి దగ్గర చేరి చిల్లర కావాలని అడరేంటండి? ఏమిటో నీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు? నీ సంగతి తర్వాత చెప్తాను. బావగారు, నా ప్రతిభను ఎవరు గుర్తించడం లేదు కానీ 1 లక్ష ఇచ్చారనుకోండి, వారం తిరిగేసరికల్లా 2 లక్షలు చేస్తాను. కావాలంటే పందెం. గోపాలం, ఈ పందాలు పోటీలు నన్ను విసిగించుకో. ఇదిగో ఈ 100 తీసుకెళ్ళిపో. థ్యాంక్స్, దీంతో చెప్తాను. బాబు గారు టీ తెమ్మంటారా? వద్దురా, స్నానం చేస్తాను, కాస్త వేడి నీళ్ళు పెట్టు. మన ఇంట్లో నీళ్ళు లేవండి, ట్యాంక్ ఖాళీ. అవునండి, మన ఇంటికి వచ్చిన ఆడోళ్ళంతా ఇక్కడే తానాలు చేసి ఇక్కడే మేకప్లు అయిపోయి అమ్మగారి చీరలే చుట్టుకెళ్ళిపోయారండి. డామ్ ఇట్. పోన్లేండి, బావిలో నీళ్లు తోడి టౌ మీద పెడతాను. ఏమిటి ఇల్లంతా చీకటిగా ఉంది? నౌకర్లెవరు కనబడరు? కరెంటు పోయిందా? నాన్ సెన్స్. త్వరగా డ్రెస్ చేసుకుని బయలుదేరాలంటే అమావాస్యలాగా చీకటి. రాముడు, ఒరే రాముడు! ఏమండి, మీరు వచ్చేసేపు అయింది? ఇప్పుడే ఓ అరగంట అయింది. ఏమిటండి మీరు? ఇంటికి వచ్చి అరగంట అయింది కదా. ఇలా చీకట్లో కూర్చోకపోతే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కోవచ్చుగా. తను ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటాడమ్మా? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా. మై గాడ్ మమ్మీ, అవతల డిన్నర్ పార్టీ ఉంది. చీఫ్ గెస్ట్ ని మనమే రిసీవ్ చేసుకోవాలి. తొందరగా రెడీ అయి వెళ్దాం కదా అనుకుంటే ఈ పవర్ కట్ ఒకటి. అమ్మయ్యా, లలిడిగే మీ ఆయనతో మాట్లాడుతూ కూర్చుంటే టైం కాస్త అయిపోతుంది. అవతల చీఫ్ గెస్ట్ వచ్చేస్తారు. పదమ్మా, మనం వెళ్ళి కాస్త మేకప్ సర్దుకుని డ్రెస్ చేంజ్ చేసుకుందాం. లే. ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని మార్చడం ఎవరి తరం కాదు. ఆ పరమాత్ముడే రక్షించాలి. ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు. బాబు, నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు, ధర్మం చేయండి బాబు. కుంటివాడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోద్రి బాబు. బాబు, సినిమాల ముందు అరటి చెట్ల. ఆహా, ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు, ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా అక్క, అక్కాయ్ ధర్మం, అక్కాయ్ బాబు. ధర్మం బాబు. ధర్మం కాదు, నేను బాసు. ఏంట్రా? ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్. ఓపెన్ చేయి. నువ్వు 5-7 చేసేయి. వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7 ఆడాళ్ళ పక్క seat. ఆడాళ్ళ పక్క అమ్మా. 5-7. 5 rupees, 7 rupees బాబు. 5 rupees, 7 rupees బాబు. బాబు, లేడీస్ పక్క సీట్ బాబు. లేడీస్ పక్క సీట్ బాబు. 5 rupees, 7 rupees. 5 rupees. ఎవరు బాబు ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాగానే నువ్వు నిజంగా గుడ్డోడేనంట్రా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదు గాని పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు వచ్చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్, నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎర్తెడదాం అనుకుంటున్నారా? వీరికి ఎర్తెట్టే సరిపోద్దా? పగిలిపోతాయి. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవరో నీ బాస్? జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా.
మాస్టర్వే నువ్వేనా ఈ గొట్టంగాళ్ళకి గురువ్వి? మాటలు తిన్నగా రాని మనతో పెట్టుకుంటే సెంటర్లో చెడుగుడు ఆడించేస్తాను. నువ్వు నన్ను చెడుగుడు ఆడిస్తావో నేనే నిన్ను ఫుట్బాల్ కబడ్డీ ఆడిస్తానో తేల్చుకుందాం. దా దా నువ్వు అంత మనగాడివా? దా దా మనతో పెట్టుకోకు, మఠాష్ అయిపోతావు అంతే.